అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కోర్టు అనుమతితో అతడిని 4 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించి అతడి నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు. అనంతరం చెంచల్గూడ జైలుకి తరలించారు పోలీసు. ఇది ఇలా ఉంటే తనకు 5 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ మాస్టర్ తరపున న్యాయవాది. ఢిల్లీలో ఉత్తమ నృత్య ప్రదర్శనకారుడిగా అవార్డు అందుకోవాల్సి ఉందని, అందుకే తనకు అభ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు జానీ మాస్టర్ తరపున న్యాయవాదులు. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్ 7కు వాయిదా వేసింది. జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నర్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక ఫోక్స్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అతడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరారు. దీనిపై జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే జానీ మాస్టర్ జైల్లో ఉండదని ఈ వివాదంపై సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారమే చెలరేగింది. స్టార్ హీరో ప్రమేయంతోనే జానీ మాస్టర్పై ఫిర్యాదులు పరంపర జరుగుతుందని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కానీ సదరు నిర్మాత మాత్రం ఈ వాదన అసంబద్ధమైందంటూ కొట్టిపారేశారు. తనపై కుట్ర జరుగుతుందని, ఉద్దేశపూర్వకంగానే ఎవరో తనను కార్నర్ చేశారని, బాధితురాలి ఆరోపణలు నిజం కాదని, పెళ్లి చేసుకోవాలని ఆమె మానసికంగా హింసించిందని జానీ మాస్టర్ పోలీసుల ఎదుట వాపోయినట్టు తెలుస్తుంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కోర్టు అనుమతితో అతడిని 4 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించి అతడి నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు. అనంతరం చెంచల్గూడ జైలుకి తరలించారు పోలీసు. ఇది ఇలా ఉంటే తనకు 5 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ మాస్టర్ తరపున న్యాయవాది. ఢిల్లీలో ఉత్తమ నృత్య ప్రదర్శనకారుడిగా అవార్డు అందుకోవాల్సి ఉందని, అందుకే తనకు అభ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు జానీ మాస్టర్ తరపున న్యాయవాదులు. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్ 7కు వాయిదా వేసింది. జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నర్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక ఫోక్స్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అతడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరారు. దీనిపై జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే జానీ మాస్టర్ జైల్లో ఉండదని ఈ వివాదంపై సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారమే చెలరేగింది. స్టార్ హీరో ప్రమేయంతోనే జానీ మాస్టర్పై ఫిర్యాదులు పరంపర జరుగుతుందని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కానీ సదరు నిర్మాత మాత్రం ఈ వాదన అసంబద్ధమైందంటూ కొట్టిపారేశారు. తనపై కుట్ర జరుగుతుందని, ఉద్దేశపూర్వకంగానే ఎవరో తనను కార్నర్ చేశారని, బాధితురాలి ఆరోపణలు నిజం కాదని, పెళ్లి చేసుకోవాలని ఆమె మానసికంగా హింసించిందని జానీ మాస్టర్ పోలీసుల ఎదుట వాపోయినట్టు తెలుస్తుంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కోర్టు అనుమతితో అతడిని 4 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించి అతడి నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు. అనంతరం చెంచల్గూడ జైలుకి తరలించారు పోలీసు. ఇది ఇలా ఉంటే తనకు 5 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ మాస్టర్ తరపున న్యాయవాది. ఢిల్లీలో ఉత్తమ నృత్య ప్రదర్శనకారుడిగా అవార్డు అందుకోవాల్సి ఉందని, అందుకే తనకు అభ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు జానీ మాస్టర్ తరపున న్యాయవాదులు. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్ 7కు వాయిదా వేసింది. జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నర్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక ఫోక్స్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అతడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరారు. దీనిపై జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను
అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే జానీ మాస్టర్ జైల్లో ఉండదని ఈ వివాదంపై సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారమే చెలరేగింది. స్టార్ హీరో ప్రమేయంతోనే జానీ మాస్టర్పై ఫిర్యాదులు పరంపర జరుగుతుందని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కానీ సదరు నిర్మాత మాత్రం ఈ వాదన అసంబద్ధమైందంటూ కొట్టిపారేశారు. తనపై కుట్ర జరుగుతుందని, ఉద్దేశపూర్వకంగానే ఎవరో తనను కార్నర్ చేశారని, బాధితురాలి ఆరోపణలు నిజం కాదని, పెళ్లి చేసుకోవాలని ఆమె మానసికంగా హింసించిందని జానీ మాస్టర్ పోలీసుల ఎదుట వాపోయినట్టు తెలుస్తుంది.